హాయ్ ఫ్రెండ్స్, సినిమాలంటే చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చే పేరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇక్కడ సినిమా చూస్తేనే చూసినట్టుగా ఉంటుందని, ఇక్కడ ఆడితేనే సినిమా హిట్ అవుతుంది అనేంతగా ఈ ప్రాంతానికి పేరుంది. దాదాపు 4-5 దశాబ్దాలుగా ప్రేక్షకులకు ఎనలేని అనుభూతులను మిగిల్చిన ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మల్టీప్లెక్స్ల ప్రవేశం అనంతరం కూడా తమ ఉనికిని కాపాడుకుంటూ సినీ లవర్స్కు ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య 35mm, సంధ్య 70mm, సుదర్శన్ 35mm, సుదర్శన్ 70mm, దేవి, సప్తగిరి, ఓడెన్ కాంప్లెక్స్, మయూరి, ఉషా మయూరి థియేటర్లు చాలా కాలం ప్రేక్షకులని అలరించగా కాలక్రమంలో ఉషా మయూరి థియేటర్లు పూర్తిగా మూతబడ్డాయి. మరో థియేటర్ ఓడెన్ కాంప్లెక్స్ ఆధునీకరణ పనులు జరుపుకొని ప్రారంభానికి సిద్ధమవుతుండగా, అదే క్రమంలో సుదర్శన్ 70mm కూడా తిరిగి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. 2005 తర్వాత మల్టీప్లెక్స్ల హవా పెరుగుతూ వస్తుండడంతో చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్ల స్థానంలో మల్టీప్లెక్స్ల నిర్మాణం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక హైదరాబాద్లోనే 30-40 వరకు మల్టీప్లెక్స్లు ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. క్రమేణా వీటి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగిపోగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో పాటు సినిమా హీరోలు కూడా వీటి బాట పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబి సినిమాస్, అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ సినిమాస్, విజయ్ దేవరకొండ ఏవిడి సినిమాస్ ను విజయవంతంగా నడుపుతున్నారు. అయితే ఈ సందర్భంగా ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే, కొత్తగా కన్స్ట్రక్షన్ జరుపుకుంటున్న సుదర్శన్ 70mm థియేటర్ స్థానంలో మహేష్ బాబు తన ఏఎంబి సినిమాస్ను తీసుకురానున్నట్లు, అక్కడ 7 స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్ వైజాగ్లోని ఎన్ఆర్బిట్ మాల్లోనూ ఏఎంబి సినిమాను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మాస్ మహారాజా కూడా మల్టీప్లెక్స్ బాట పట్టినట్లు తెలుస్తోంది. దిల్సుఖ్ నగర్లో ఇటీవలే కూల్చివేసిన సింగిల్ స్క్రీన్ థియేటర్ వెంకటాద్రి స్థానంలో 6 స్క్రీన్లతో ఏఆర్టీ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ను నిర్మించనున్నట్లు సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.